హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అభిషేకించబడిన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన గ్రంథం. చివరి మాటలు ఒకరి జీవితంలో చాలా ప్రశస్తమైనవి. చూడండి, చచ్చిపోతున్న వాళ్ళని చివరిగా ఏం చెప్పాడమ్మా అని అడుగుతారు. అంటే వాళ్ళ జీవిత సారమంతా, వాళ్ళ యొక్క ధ్యేయమంతా, వాళ్ళ ఆశలన్నీ చివరి మాటల్లో వెళ్ళబుచ్చుతారు. అలాగే ఈనాటి క్రైస్తవ లోకానికి, ఈనాటి ప్రజలకు శిలువ మీద నుండి 7 మాటలు ఆయన చెప్పి వెళ్ళాడు. అందులో మొదటి మాట మీ బైబిల్ ఉంటే తీసి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. ఈ మాటలోని సారం క్షమాపణ. మన దేవునిలోని గొప్పతనం, ఆయన క్షమించే దేవుడు. ఆయన శిక్షించే దేవుడు కాదు, ఆయన దండించే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు. ఎంత పాపినైనా క్షమించగలిగిన వాడు, ఎలాంటి పాపమునైనా కడగగలిగిన వాడు మన ప్రభువు. ఆయన చెప్పింది ఏంటంటే, నా సిలువను అంగీకరించిన వారు, నా సాక్షులుగా బ్రతకాలనుకున్న వారు, మీరు కూడా మీ పొరుగు వారిని క్షమించాలి. చూడండి, క్షమించటం అనేది, క్షమించటానికి ఎంత ఖర్చు అవుద్ది? జపాన్ వెళ్ళాలంటే ఖర్చు అవుద్ది, అమెరికా వెళ్ళాలంటే ఖర్చు అవుద్ది. క్షమించడానికి ఎంత ఖర్చు అవుద్ది? ఒక మీటింగ్ పెట్టాలంటే కూడా ఖర్చు అవుద్ది. ఏంటండి, క్షమించడానికి ఎంత ఖర్చు అవుద్ది? ఖర్చు ఏమీ లేదు. మరి ఎందుకు మీరు ఇతరులను క్షమించలేకపోతున్నారు? నిజంగా మీరు ఇతరులను క్షమిస్తున్నారా? ఇప్పుడు మీరు వింటుండగానే మీ మనసులో ఎవరి మీదన్నా ఆయాసం ఉందా? కోపం ఉందా? బాధ ఉందా? కష్టం ఉందా? చులకనగా ఎంచుతున్నారా? నిర్లక్ష్యంగా ఎంచుతున్నారా? నీకు అపకారం చేశారని, నిన్ను మోసం చేశారని, నీకు అబద్ధం చెప్పారని, నిన్ను గురించి దూషణ మాట్లాడారని, నీ గురించి పుకారు చెప్పారని ఎవరన్నా నీకు చెబితే వాళ్ళ మీద నీకేమొస్తుంది? వెంటనే కోపం వస్తుంది, ఆయాసం వస్తుంది, అసూయ వస్తుంది, పగ వస్తుంది. ఈరోజు నిజంగా నీవు సిలువ దగ్గర ఆయన ధ్యానిస్తుంటే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు నేర్పిన ప్రార్థనలో, మా అపరాధులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిజ క్రైస్తవుడిగా బ్రతకాలంటే నువ్వు ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. నేను ఎవరినన్నా క్షమిస్తాను కానండి, దాన్ని మాత్రం క్షమించలేనన్నాడు ఒక ఆయన. అంటే దాన్ని అంటే ఏంటంటే, అదేనండి నేను కట్టుకున్నది అంట అన్నాడు. కట్టుకున్నది అంటే ఏంటయ్యా? నువ్వు కదా కట్టింది. భార్యను క్షమించలేని భర్తలు ఉన్నారు, భర్తను క్షమించలేని భార్యలు ఉన్నారు. కాబట్టి కుటుంబాలు కూలిపోతున్నాయి. వాళ్ళు విడాకుల దాకా కోర్టులకు వెళ్తానికి కూడా సిద్ధమే కానీ క్షమించడానికి సిద్ధం కాదు. ఉన్న డబ్బులన్నీ వృధాపరచుకోవడానికి కూడా సిద్ధమే కానీ సమాధానపడటానికి ఇష్టపడటం లేదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యేసయ్య మనకు చెప్పే మాట, ఈ రోజు నుండి నిజంగా నీవు సిలువ ప్రేమను గుర్తిస్తే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్, ఎన్నిసార్లు, ఎన్ని తక్కువ సార్లు లేక ఎన్నెన్నిసార్లు అయినా మీరు క్షమించడం నేర్చుకోండి. నువ్వు పరిశుద్ధంగా ప్రభు కొరకు నిజమైన సాక్షిగా బ్రతకాలంటే ప్రభు చెప్పిన 7 మాటల్లో మొదటి మాట ఏంటంటే, క్షమించడం నేర్చుకో. అసలు యేసు ప్రభువుకు జరిగినంత అవమానానికంటే మించిన అవమానం మనకు ఎవరన్నా చేశారా? ఆయన బాధ పెట్టిన వారికంటే ఎక్కువ బాధలు ఎవరన్నా మనల్ని పెట్టారా? ఆలోచన చేయండి. అంత కొట్టారు, ఆయన మీద మూవేశారు, అంత హీనాతిహీనంగా ప్రవర్తించారు. కానీ సెలవులో విరాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు. ఆ 2 చేతుల మీద మేకుల్లో వేలాడుతున్నప్పుడు, సాధారణంగా అరిచేతిలో మేకులు అని చెప్తారు, హిస్టరీ చెప్తుంది. చీలి మండలో మేకులు కొట్టారు, ఎందుకంటే అరిచేతిలో కొడితే ఊడొచ్చేస్తాయి. చీలి మండలో కొట్టి ఈ యొక్క మటన్ షాపులో చూడండి, వాటిని ఏలాడదీస్తారు, తాడేసి, చూసారా?
అట్లాగా 2 చేతుల మీద ఆయన భారమంతా వేలాడుతుంది. అప్పటికే ఆయన శరీరంలో వాటర్ కంటెంట్ అంతా ఎండిపోయింది. నోరు ఎండిపోతుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. బ్లడ్ తక్కువైపోయింది. ఎంతో రక్తం కారిపోయింది. మాట్లాడాలంటే అంత సులభం కాదు. సాధారణంగా చూడండి, బాధ వచ్చినప్పుడు చాలామంది బూతులు మాట్లాడతారు. తట్టుకోలేని కోపం వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా నిన్ను కొడితే వెంటనే చండాలంగా మాట్లాడతావు, కానీ పర్వాలేదులే అంటావా? అనవు. కానీ అంతయ వేదన మధ్యలో ఆయన ఊపిరంతా బిగబెట్టుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనుక వీరిని క్షమించు. ఈ లోకంలో ఉన్న మనందరం బ్రతికినంత కాలం ప్రభు కొరకు బ్రతకాలని, చనిపోయినప్పుడు ఆయన రాజ్య వారసులుగా ఉండాలని ఈ శిలువ యాగాన్ని ప్రభు మన కొరకు చేసి ఉన్నాడు. నిజంగా నీవు ప్రభునందు విశ్వాసం ఉంచితే, నిజంగా నీవు యేసు ప్రభు అడుగుజాడల్లో నడవాలని ఆశిస్తే, క్షమించడం నేర్చుకోండి, ఆదరించడం నేర్చుకోండి, బాధ్యత కలిగి ఉండడం నేర్చుకోండి, దేవుని కొరకు దప్పికొని ఉండడం నేర్చుకోండి, ప్రభు సన్నిధి కొరకు తహతహలాడి ఆరాటపడేటువంటి జీవితం కలిగి ఉండడం నేర్చుకోండి. ప్రభువు నీకు ఒక పని అప్పగించాడు ఈ లోకంలో అన్న సంగతి గుర్తించి దేవుడు అప్పగించిన పనిని ముగించడానికి ప్రయత్నించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కదా. ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రభువుగా ఉన్నావు కదా. మా తల్లి గర్భములో మేము పిండంగా ఉన్నప్పుడే నువ్వు మమ్మల్ని చూచావు కదా. జగత్పునాది వేయబడక ముందే మమ్మల్ని ఎరిగావు కదా. నీవు కలిగిన ప్రణాళికలను బయలుపరచు నాయన. ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారందరి కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు, ఉద్దేశాలు తెలియజేయము తండ్రి. మేము నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతికి, ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ రాజ్య వారసులో ఉన్నట్లుగా నీ చిత్తాన్ని చేయడానికి, నీవు అప్పగించిన పనిని సమాప్తం చేయడానికి సహాయం చేయి తండ్రి. ఆచార భక్తితో కాక హృదయ శుద్ధితో నిన్ను ఆరాధిస్తూ, నిన్ను బోలె జీవించువారిగా, మా సిలువెత్తుకొని నిన్ను వెంబడించువారిగా, నీ రాజ్య వారసులు ఉన్నట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. నీ బిడ్డలుగా, నీ రాజ్య వారసులుగా, నీవిచ్చు శాంతి సమాధానాలు పొంది నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే